కుంభరాశి వారికి రాబోయే 48 రోజుల్లో అతిపెద్ద విపత్తు, అలాగే దాంతోపాటు అతిపెద్ద 7 ముఖ్యమైన గుడ్ న్యూస్లు అనేవి వీళ్ళు వినబోతున్నారు. వాళ్ళ జీవితంలో అతిపెద్ద చేంజ్ అనేది రాబోతుంది. ఏంటి ఆ 7 పెద్ద గుడ్ న్యూస్లు, అలాగే విపత్తు ఏంటి అనేది ప్రతి ఒక్కటి, అలాగే ఈ రాశి కలిగిన వాళ్ళకి ఏ విధంగా జాతకం అనేది ఉండబోతుంది, ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. అప్పుడే కదా ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఇక దాంతోపాటు మీరు మా ఛానల్కి ఒక ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయిపోతారు. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళ వల్లే ఎక్కువ శాతంగా మీరు అనుకున్న అనుకూలమైన పనులు ఉంటే అవి ఎప్పటికీ జరగవు. ఎందుకంటే మీ చుట్టుపక్కల మా వాళ్ళు, నా వాళ్ళు అనుకునే వాళ్ళే మీకు ఎక్కువగా హాని అనేది కలిగిస్తూ ఉంటారు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రతి ఒక్క దుఃఖానికి, బాధకి వాళ్ళే కారణం అనేది అవుతారు. అయితే ఇక్కడ మీ రాశిలో చంద్ర రాశి కళ రాబోతుంది కాబట్టి ఇక్కడ నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతుంది. చాలా మంచి గుడ్ న్యూస్ అనేది కూడా మీరు వినబోతున్నారు. అయితే మీకు ఇప్పటిదాకా ఏదైతే కష్టాలు, బాధలు మీరు పడ్డారో వాటికి చెక్ పెట్టేసేయండి. ఎందుకు అంటారా? ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు మంచి రోజులు మొదలు. కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ విషయమైనా సరే, ఎటువంటి మాటలైనా సరే మీతో అన్న మీరు మాత్రం తొందరపడకండి. ఎందుకంటే ఇప్పుడున్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు చాలా తొందరగా మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళ విషయాల్లోకి ఎంటర్ అనేది చాలా తొందరగా అయిపోయే గుణగణాలు అనేవి కనపడుతున్నాయి. మీరు చేసిన పనులు వాటిని కూడా పక్కన పెట్టేసి మీరు వాళ్ళ విషయంలోకి ఎంటర్ అయ్యి వాళ్ళకి పనులలో సహాయం చేయడం అనేది ఎక్కువగా చేస్తారు. అలా చేయడం వలన మీకు చాలా ఎక్కువగా ఎదురు దెబ్బలు తినే అవకాశం అనేది ఉంది. ఇక మీకు ప్రేమ, డబ్బు, చదువు, అలాగే పీస్ ఆఫ్ మైండ్, ఇటువంటి ప్రతి ఒక్కటి చాలా మంచిగానే జరగబోతుంది. ఇలా మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జనాల మధ్యలో కూర్చున్నప్పుడు ఏదైనా టాపిక్లో మాట్లాడేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలా ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం, అలాగే మీ జీవితంలో జరగబోయే ప్రతి ఒక్క దానికి చాలా క్లియర్గా ఈ వీడియోలో మీకు ఆన్సర్స్ అన్నీ దొరుకుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక ఎవరైతే ఇంకా కూడా ప్రేమలో పడలేదో అటువంటి వాళ్ళకి చాలా మంచి ఆప్షన్స్ అనేవి రాబోతున్నాయి. దానికి తోడు డబ్బుకు సంబంధించి ఇప్పటిదాకా మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తొలగిపోబోతున్నాయి. ఎందుకంటే మీ రాశిలోకి చంద్ర రాశి ప్రవేశించింది కాబట్టి ఆ కలయికతో మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరుగుతుందన్నమాట. అయితే ఫ్రెండ్స్, మనీ అనేది ఏదైతే ఉందో వాటి ఇబ్బందులు తొలగుతాయి. అలాగే కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి. ఆ కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి దాని తర్వాత డబ్బు లేదు అని చెప్పేసి బాధపడకూడదు. ప్రతి ఒక్క మనిషి దగ్గరికి డబ్బు అనేది వస్తుంది, కానీ డబ్బు అనేది నిలకడగా ఉండదు. దానికి కారణం లక్ష్మీదేవి చాలా చంచల స్వభావంతో ఉంటుంది. తనకు నచ్చిన చోట తను స్థిరపడుతూ ఉంటుంది. మనకి మనిషి పరంగా ప్రతి ఒక్క అలవాటు, గుణగణాలు కూడా చాలా మంచిగా ఉండాలి. అలా కాకుండా మనం ఎంతో నిర్లక్ష్యంగా ఉండి డబ్బులు కానీ ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తే లక్ష్మీదేవి కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా నిలకడగా ఉండదు. సో బీ అలర్ట్. జాగ్రత్తగా డబ్బు అనేది ఖర్చు పెట్టండి. ఇష్టం వచ్చినట్టుగా వ్యర్థ ఖర్చులు మాత్రం చేయకండి. ఇక చదువుకునే వాళ్ళకి చాలా మంచిగా ఇప్పుడు అవకాశాలు అనేవి ఉంటాయి. ఎవరైతే హెయిర్ స్టడీస్ చదువుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు కూడా మంచి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరికీ వాళ్ళు ఎలా అయితే కష్టపడ్డారో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఫలితం కూడా దక్కుతుంది. ఇక ఇప్పటిదాకా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకుని మీరు మీ మైండ్లో ఎంతైతే ఎక్కువగా స్ట్రగుల్ పడుతున్నారో, మీకు ఎంతైతే పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదో ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచిగా జరుగుతుంది. కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ కూడా బాగుంటుంది. మీకు ఏ విధంగా కూడా ఎటువంటి బాధలు అనేవి కూడా ఉండవు. చాలా కూల్గా ప్రతి ఒక్క విషయాన్ని మీరు బాగా లీడ్ అనేది చేస్తారు. ఇక అతి జాగ్రత్తగా మీరు తీసుకోవాల్సిన కొన్ని పనులు. ఫస్ట్, మీరు కానీ గ్రూప్ డిస్కషన్లోకి వచ్చినప్పుడు కానీ, లేదంటే ఎక్కడైనా ఏదైనా పనులు జరుగుతున్నప్పుడు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మీ ప్రమేయాన్ని అక్కడ కోరుతున్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్లో ఖచ్చితంగా మాట్లాడి మీరు అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి గ్రూప్ డిస్కషన్ని మాత్రం ఖచ్చితంగా మీరు అవాయిడ్ అనేది చేయండి. ఇక మీకు ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదండి, మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళే, మీకు తెలిసిన వాళ్ళే. ఆ ముగ్గురు శత్రువులు ఎవరు, అది కూడా వాళ్ళ పేర్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే తెలుసుకుందాం. అలాగే వాళ్ళు ఏ విధంగా మీ పనులు అనేవి చెడగొడుతున్నారు అది కూడా తెలుసుకుందాం. రాబోయే 48 రోజుల్లో శత్రు నష్టం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే వాళ్ళు ఏ విధంగా
మీరు గుర్తుపట్టగలుగుతారు. వాళ్ళ లక్షణాలేంటి అంటే వాళ్ళు ఎక్కువ శాతంగా మీకు కీడు చేయడానికి కోరుకుంటూ ఉంటారు. ఎంతసేపటికి మీకు ఏదో ఒకటి జరగాలని, మీరు చేసే పనులు అవ్వకుండా ఆగిపోవాలని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. ఇక దాంతోపాటు కొన్ని చిన్న చిన్న తంత్ర మంత్రాలు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేక ఏ విధంగా మీ నుంచి ప్రతి ఒక్కటి లాక్కోవాలని చెప్పేసి ఆలోచనతోనే వాళ్ళు ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎక్కువ శాతంగా నిమ్మపండు లేదంటే పచ్చిమిర్చి ఇటువంటి వాటి మీద మంత్రించి మీ ఇంటి పక్కన మీ చుట్టుపక్కన వేస్తూ ఉంటారు. లేదు అంటే మీరు వెళ్ళే దారిలో మీకు ఎక్కడో చోట అది తగలాలి అని చెప్పేసి వాళ్ళు వేస్తూ ఉంటారు. ఇటువంటి పనులు కూడా వాళ్ళు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. వాళ్ళు శాయశక్తుల ప్రయత్నం మీ మీద ఏదో ఒకటి చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఆ సమయాన్ని వాళ్ళు మంచి పనులకు కేటాయించుకోవడం తక్కువగా చేసి మీ నాశనాన్ని కోరుతూ ఉంటారు. సో మీరు చాలాసార్లు ఇక నేను చాలా మంచి పని చేశాను, ఇక ఈ పని నాకు అయిపోతుంది అనుకునే సమయంలో కూడా చాలా పనులు మీకు ఆగిపోతూ ఉంటాయి. దానికి కారణం ఇవే అనమాట. సో ఫ్రెండ్స్, ఆ ముగ్గురు ఎవరు, అసలు వీరి పేర్లు దేనితో మొదలవుతాయి అంటే వాళ్ళ పేర్లు స్టార్ట్ అయ్యేది PRT. ఈ పేరుతో మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేయండి. వారిని దూరం పెట్టండి. వాళ్ళకి మీ మనసులో ఎటువంటి విషయాన్ని కూడా చెప్పకండి. చెప్పకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారి నుంచి జాగ్రత్తగా ఉంటే చాలా వరకు మీకు మంచి అనేది ఉంటుంది. ఇక మీకు రాబోయే అతిపెద్ద 7 న్యూస్లు ఏంటి అంటే వాటి గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా చెడు అనేది కోరుకోకండి. మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అదే విధంగా మనతో కూడా జరుగుతుంది. కాబట్టి ఇక కంప్లీట్గా దేవుడి మీద భారం అనేది పెట్టండి. ఆ దేవుడు మంచి అనేది చేస్తాడు. కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎప్పుడు కూడా వదిలిపెట్టద్దు. ఇక ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి అవకాశాలు, అలాగే వాళ్ళ పేరు మీద మీరు తీసుకునే ఏ విషయమైనా సరే బాగా కలిసి వస్తుంది. బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్లో చాలా మంచి లాభాలు అనేవి వస్తాయి. పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి చాలా మంచి సంబంధాలు అనేవి వస్తాయి. ఇక ఎవరైతే ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి ఫెసిలిటీస్ అనేవి జరుగుతాయి. దీంతోపాటు మీ హెల్త్ కూడా కాస్త కేర్ తీసుకోండి. ఇక మీరు అనవసరమైన వస్తువులు కొనడం అనేది చేయకుండా డబ్బుని ఆదా చేసుకోండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. అలాగే కుంభరాశి వారికి రాబోయే 48 రోజుల్లో ఈ జట్టు దగ్గర 500 కోట్ల ఖజానా లభించబోతుంది. అపార ధనవంతులు కాబోతున్నారు. వెంటనే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి. అయితే కుంభరాశి వారికి అదృష్టం ఏ విధంగా తలుపు తట్టబోతుంది, రాబోయే 48 రోజుల్లో వారి యొక్క జీవితంలో జరగబోయే ఇటువంటి అద్భుతం ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. అలాగే ఏదైనా సాధించాలి అనే తపన కూడా ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన లక్షణాలు వీరి యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు కూడా ఈ కుంభరాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆర్థిక విషయాల్లో సమర్థులు అని మంచి పేరును కూడా సంపాదించుకుంటారు. అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరికి నిరంతరం ఉండడం కారణంగా సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. చేసిన దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో చాలా రహస్యంగా చేస్తారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మిథున రాశికి చెందిన స్త్రీల వల్ల అధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ఈ రాశి జాతకులకి రక్త సంబంధీకుల వల్ల కూడా మోసం జరిగే అవకాశం అనేది ఉంటుంది. మీ జీవితంలో రక్త సంబంధీకుల వల్ల కూడా మీరు అత్యధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. వ్యాపార విషయంలో, ఉద్యోగాల విషయంలో అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఒక్కొక్క సందర్భం ఏ విధంగా ఉంటుందంటే వీరిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఎవరి ముందు చేయి చాచే పరిస్థితి ఉండకూడదని వీరు ఎప్పుడూ కూడా భావిస్తూ ఉంటారు. కానీ ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి ఏదో ఒక సందర్భంలో వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరిని నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారు అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు ఎవరైతే బాగా నమ్మి వారిపై పూర్తిగా నమ్మకం ఉంచుతారో వారి వల్ల మీరు మోసపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇదివరకు మీ జీవితంలో ఇది జరిగి ఉండవచ్చు కూడా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే సంపూర్ణ అవగాహన అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ప్రేమ వ్యవహారాల వల్ల కూడా మీ యొక్క జీవితం నాశనమైన సందర్భాలు కూడా ఉండి ఉండొచ్చు. అయితే ప్రేమ వ్యవహారాల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యల సుడిగుండంలో మీరు చిక్కుకొని ఉండొచ్చు. అంటే ఇంతకుముందు మీ యొక్క జీవితానికి ఇప్పుడు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే
ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోవడం, లేకపోతే కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావం చేత మీరే వారిని వదులుకోవడం కావచ్చు, వారు మిమ్మల్ని వదిలిపెట్టడం కావచ్చు జరుగుతుంది. ఈ విధంగా కూడా కుంభరాశి జాతకులకి అనేక రకాలుగా మానసిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ ప్రతి కుంభరాశి వారు ప్రేమ వ్యవహారాల్లో విఫలం అవుతారని చెప్పడం కాదండి. అంటే కొంతమంది జీవితంలో ఇలా జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ మరికొంతమందికి మాత్రం ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకుని వెళ్తారు. వారి యొక్క వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా సాగిపోతుంది. అలాగే మీ యొక్క సంతానం విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా మీకు జాతకం ప్రకారం కనిపిస్తోంది. ముఖ్యంగా సంతానం విషయంలో మీకు జాగ్రత్త అనేది చాలా అవసరం. వారి ఆరోగ్య విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో చూసినట్లయితే మీరు ఇది వరకు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ సమస్యలకి పరిష్కారం దొరకక, డబ్బు ఎక్కడి నుండి రాక మీరు కనుక ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక మీకు ఈ సమయంలో భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మాత్రం ఇక మీకు దేనికి డోకా ఉండదని చెప్పుకోవాలి. అయితే రాబోయే 48 రోజులు అనేది మీ జీవితానికి చాలా కీలకమైన రోజులు. మీకు అదృష్టాన్ని పరీక్షించుకునే రోజులనే చెప్పుకోవాలి. మీరు అపార ధనవంతులు కావడానికి భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరైతే వీడియోస్ చూస్తారో ఖచ్చితంగా ఈ పని చేయండి. ఆ భగవంతుడి తోడుతో పాటు ఆర్థికంగా మీరు ఎంతగానో పురోగతిని సాధించగలుగుతారు. అయితే రావి చెట్టు గురించి, రావి చెట్టు మహిమ గురించి తెలియని ఏ వ్యక్తి కూడా ఉండరు. రావి చెట్టును మనం దేవతా వృక్షంగా భావిస్తుంటాం. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపంగా కూడా రావి చెట్టును మనం భావిస్తుంటాం. అలాగే మహాశివుడికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి చెట్టు ఈ రావి చెట్టు. రావి చెట్టు యొక్క మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఒక్క చెట్టు దగ్గర మీకు ఖజానా దాగి ఉందని చెప్పుకోవాలి. అంటే ఖజానా అంటే డబ్బుల మూట కట్ట మీకు కనిపిస్తుందని కాదండి. మీరు చేసేటటువంటి ఒక చిన్న పని ద్వారా మీరు అపార ధనవంతులు కావడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. రావి చెట్టుకున్నటువంటి మహిమను ఒక్కసారి మనసులో తలుచుకొని మీరు శ్రావణ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా తలంటు స్నానం చేసి ఒక గ్లాస్లో పాలు తీసుకొని వెళ్ళండి. పాలు తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గరలో కావచ్చు, ఆలయంలో కావచ్చు, రావి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ చెట్టు మొదట్లో పాలను పోసి కళ్ళు మూసుకొని సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలని, డబ్బు సమస్యల నుంచి మీకు విముక్తి కలగాలని, ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు ఎంతగా బాధపడుతున్నారో, ఒక తల్లికి ఒక తండ్రికి ఏ విధంగా అయితే మీరు కష్టాలు చెప్పుకుంటారో అదేవిధంగా మీరు మనసులో కష్టాలన్నీ కూడా చెప్పుకొని మీ కష్టాలు తీర్చమని ఆ భగవంతుడిని వేడుకొని నేతితో ఒక దీపాన్ని వెలిగించండి. అంటే చెట్టు మొదట్లో నేతితో ఒక దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలుగుతారు. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించడానికి అవకాశ మార్గాలు తెరుచుకుంటాయి. అంతకుముందు మీరు అవకాశాల కోసం ఎదురు చూశారు. ఈ సమయంలో అవకాశాలు మీ ముందుకు వెతుక్కుంటూ వస్తాయి. అంతకుముందు మీరు ఏ ఆర్థిక సమస్యలతో బాధపడ్డారో ఆ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకి ఆర్థిక పెరుగుదల, అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించని లాభాలు దొరుకుతాయి. అలాగే మీకు జీవితంలో మునిపెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతిని మీరు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే రావి చెట్టు అనేది మహిమాన్వితమైన వృక్షం. ఈ ఒక్క చిన్న పని అనేది మీ యొక్క జీవితంలో కీలకమైనది. కాబట్టి ఆ రోజున ఈ చిన్న పని మీరు రావి చెట్టు దగ్గర చేశారంటే కోట్ల ఖజానా మీకోసం ఎదురు చూస్తుంది. ఆ ఖజానా తప్పకుండా పొందుకుంటారు, అపార ధనవంతులు అవుతారు. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో పాటు 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు మంచి పుణ్య ఫలితాలను ఇస్తాయి. అలాగే ఆర్థికంగా పురోగతి కోసం, వృత్తి ఉద్యోగాల్లో మీరు అనుకూల ఫలితాలు పొందడం కోసం ప్రతి శుక్రవారం రోజు ఆ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించి సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసుకోండి. చక్కటి ఫలితాలు కలుగుతాయి. గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. ఇంకా మరిన్ని శుభ ఫలితాలు అందుకుంటారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి.